నాడు చెయ్యవలసిన పని ఏమిటంటే అది అక్షయ తృతీయ. మనిషికి ఏ జన్మలో ఉన్నా కావలసింది ఏముందండి? అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కట్టుకోవడానికి ఓ మంచి బట్ట ఉండాలి, కడుపు నిండా తినడానికి అన్నం దొరకాలి, దాహం వేసినప్పుడు శుద్ధమైన నీరు దొరకాలి. అక్షయ తృతీయ నాడు చెయ్యవలసినది ఏది అంటే చల్లటి నీటిని కుండలో పోసి దానం చెయ్యాలి, పట్టెడన్నమో స్వయం పాకమో ఇవ్వాలి. నీకు కలిగిందా అంచు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయాలి. ప్యాంటు గుడ్డలు చొక్కా గుడ్డలు నీ చెప్పను. అంచు లేని బట్ట దానము చెయ్యరాదు, అవతల వారికి ఆయుర్దాయం క్షయం అవ్వాలని కోరుకున్నట్టు. అంచు కలిగిన బట్ట పెడితే వారు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకున్నట్టు. అందుకే అంచు లేని బట్ట ఇయ్యరాదు. పెళ్లి కొడుకు ఇస్తున్నాం కదండి అంటే నీకు ధర్మం తెలియక ఇస్తున్నాం అంతే. వాడికి అంతకన్నా ధర్మం తెలియదు, అడుక్కు తిని అడుగుచ్చుకుంటాడు. నా కోటి ఇస్తావా, 2 జతలు ఇస్తావా, 3 జతలు ఇస్తావా, కర్మ కాలిపోయిందా? మీ నాన్న కుట్టించలేడా? అడగడం ఏంటి? నీ మామగారు అంచున్న పంచిస్తాడు, కట్టుకో. నీ కోటు కావాలంటే మీ నాన్న కుట్టించిస్తాడు. వాడెందుకు? నీ బతికుండగా నీ జన్మాంతరంలో నీ కోటును కుట్టించుకోవా? ఎందుకు మామగారు ఇవ్వడం ఎందుకు? అది ఒకవేళ ఏదో మామగారు సంతోషం కొద్దీ ఇచ్చాడు, కుర్చీలో పెట్టి వేసుకో ఎల్లుడు అంటే చాలు, చేత్తో ఇవ్వక్కర్లేదు. అదే తీసుకొచ్చి పెట్టులో పెట్టి మరీ పెళ్లిపేటల మీద ఇప్పించుకుంటారు, ఎంత సంతోషమో. కాబట్టి అంచు కలిగిన బట్ట దానం చేయాలి. ఇవి 3 నువ్వు అక్షయ తృతీయని అడిగి నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట, అన్నము, నీరు దొరుకుతాయి. చాలదా? ఇంకంతకన్నా ఏం కావాలి? అది చేసుకో అక్షయ తృతీయ నాడు. అంతేగాని బంగారం కొనుక్కుంటే ఏమొచ్చింది? కలిపురుషుడు వస్తాడు, దాంతోపాటు అక్షయంగా వస్తాడు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ వస్తాడు. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చెయ్యాలి. అంతేగాని అక్షయ తృతీయ ఆఫర్లోని బోర్డులు పెట్టనూకూడదు, మనం వెర్రెక్కి వెంట పడనూకూడదు. శాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి. తస్మాత్